మినిస్టర్ ఆర్కే రోజా లోకేష్ గారిని ఉద్దేశించి పప్పుకు బాగా డిక్కీ బలిసిందంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చంటారు? అలాగే యువగలను ముగింపు సభ అట్టర్ ఫ్లాప్ అంటూ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఈ రోజాకి చెప్తున్నావు, సరిగా మాట్లాడటం నేర్చుకో. నువ్వు ఆడకూతురు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎంతో కొంత పని నేర్చుకున్నావని ఇదితో మాట్లాడు. దిక్కి పలిసేది ఏంటి చూస్తావా? ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి టిక్ టాకులు చేయి, జనాలను అడుగు, నోరు అదుపులో పెట్టుకో. రోజా, నీకు అసలు ఎమ్మెల్యే పదవే లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులకే నీ ఫ్లెక్సీ లేకుండా నగిరిలో, నీ మొహం పోడుగాను నగిరిలో నీ ముఖం లేకుండా ఫ్లెక్సీలు కట్టారు. నీ ముఖం లేకుండా అక్కడ ఎవరైతే కల్పించారో ఇద్దరు, శాంతకుమారి ఇంకొక అతను ఉన్నారు, వాళ్ళు నిన్ను ముఖం మీద ఉమ్మేశారు. నువ్వా మాట్లాడేది? మా యువగల గురించి మాట్లాడతావా? బైక్ షోలు కాదు నువ్వు చేయాల్సింది. ఇక రేపు నుంచి నువ్వు చేసుకోవాల్సింది ఇక జబర్దస్త్ షోలే. ఎట్లోకట్లా శ్యాంప్రసాద్ రెడ్డి గారితో కాళ్ళకు మొక్కుకొని శ్యాంప్రసాద్ రెడ్డి గారికి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్ళి ఆ జబర్దస్త్ నాటకాలు వేసుకో. పకీరు చెప్తున్నావు బరాబర్. నువ్వు మా లొకేషన్ అంటావా? సిగ్గు లేకుండా ఉన్నావు నువ్వు. అసలు సిగ్గు లేని జర్మనీ ఇది. చివరికి నీ బతుకేందో తెలుసా? నీ సొంత అన్నయ్యతోనే నిన్ను వేరుగా మాట్లాడుకునే స్థితికి తెచ్చుకున్నావు. సిగ్గు లేకుండా మాట్లాడుతావు. రోజాకి చెప్తున్నావు, ఆడకూతురు కాబట్టి ఇంతకన్నా మేము దిగదారి మాట్లాడలేం కాబట్టి డిక్కీ వలిసిందంటావా? ఏం వలిసిందో చూపిస్తాం. ముందు నగరిలో టికెట్ తెచ్చుకో. పెద్దిరెడ్డి గారి కాళ్ళు పట్టుకో. నువ్వు పెద్దిరెడ్డి వర్గానికి నువ్వు అసలు దాసోహం అంటూ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కూడా పిలిచి టికెట్ లేదు వెళ్ళి జబర్దస్త్ షోలు చేసుకోమంటే షోలు చేసుకొని బతకాల్సిన నీవు బెంజ్ కారుకి ఈఎంఐ కట్టుకోవాలంటే రేపు పొద్దున అక్రమంగా సంపాదించిన 3 కార్లకి ఈఎంఐ కట్టుకోలేవు. నువ్వా మా లోకేష్ బాబుని విమర్శించేది? ఇక ఇవ్వగలని జనానికి వచ్చారో లేదో కావాలా? రా, విజిలెన్స్ వాళ్ళలో లేదా మీ వాళ్ళు ఉన్నారు కదా పోలీస్ వ్యవస్థ, ఒక్కసారి ఫోన్ చేసి అడుగు ఎన్ని లక్షల మంది వచ్చి. సుమారు 7-8 లక్షల మంది వచ్చి సుమారు జగన్మోహన్ రెడ్డికి ఒక సభకు వస్తే 20,000 రారు. పిల్లల స్కూల్ దగ్గర పోయి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? జనాలు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనే యువగలం ఎక్కడ? సుమారు 3,000 కిలోమీటర్లు పైచిలుకు నడిచిన జగన్మోహన్ రెడ్డికి ఉత్సవమిచ్చాడు లోకేష్ బాబు. ఇది చరిత్ర. యువగలం గురించి మళ్ళీ ఒక్కసారి కానీ మా నారా లోకేష్ బాబు గురించి కానీ ఇంకొకసారి మాట్లాడామంటే చెప్తున్నావు అనరాని మాటలు అనాల్సి వస్తుందని రోజాకి మనవి చేసుకుంటూ ఆడబిడ్డ కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాం. లేదా రోజా పెద్దిరెడ్డిలాగా మేము నీకు ఎన్నుపోటు పొడవలా, జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్లో పోయి అడుక్కోమంట్లా. చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో. రోజమ్మ జబర్దస్తులు చేసుకోవడానికి రెడీగా ఉండు. నేనైతే నీకు పారిశ్కోతం వచ్చింది కాబట్టి జబర్దస్తులో నీది కూడా దొంద కామెడీ ఉంటుంది కాబట్టి నేనైతే నీ షో చూస్తా.